లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసు నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో మీతో మాట్లాడడానికి దేవుని మహాకృపను బట్టి మంచి సమయం దేవుడు ఇచ్చారు. మరి ప్రియులారా, మనం చాలాసార్లు వాక్యంలోనికి వెళ్ళే ముందు ఏం చెప్పాలి అని దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు ప్రభు వారు మళ్ళా ఒక మంచి మహిళ అంటే మొట్టమొదటిసారిగా ఆది సంఘంలో స్త్రీ ఒక సంఘ పెద్దగా పిలువబడినటువంటి ఆమెను గురించి ప్రభు చూపించారు. సో ఒక స్త్రీ గురించి మాట్లాడటము అనేది ఎలా ఉంటుందో, ఆమెను సంఘ పెద్దగా నియమించిన అటువంటి గొప్ప నాయకుని యొక్క థియాలజీ విన్నప్పుడు వైవిధ్యంతో కూడినటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. కనుక వీటిని మనం పరిశుద్ధాత్మ సహాయంతో చక్కగా విందాము. మనందరికీ తెలుసు, ద విమెన్ ఇన్ ద బైబిల్ సిరీస్లో ఒక ప్రముఖమైనటువంటి ఆ దినాల్లో ఎంతో స్త్రీలకు ఏ విధమైన గుర్తింపు లేని దినాల్లో ఒక స్త్రీ మొట్టమొదటి సంఘంలో సంఘ పెద్దగా పిలువబడటం అనేది గొప్ప సంగతి. దాని గురించి దేవుడు ఆమె యొక్క జీవితం ద్వారా మనకి ఏం బోధించబోతున్నాడో నేర్చుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, ఈ ప్రత్యేకమైన సమయంలో లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న మా ప్రియులందరినీ కూడా మీ యొక్క పాదాలకు అప్పగిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరిని మీరు బహుగా దీవించండి. ఎవరైతే నీ వాక్యమునందు నీ యందు శ్రద్ధ కలిగి నిన్ను ఆరాధిస్తున్నారో అటువంటి హృదయాలను ప్రభువా మీరు దీవించి ఆత్మతో నింపండి. ఇంకనూ అనేక మంది ప్రభువా నిజమైన దేవుని గురించి వెతుకుతూ ఉన్న దినాలు తండ్రి. కనుక ప్రతి ఒక్కరితో ఎవరైతే వింటున్నారో వారితో మాట్లాడి వారి జీవితాలు ప్రభువా ఆశీర్వాదకరంగా మార్చమని, ఎవరైతే బలహీనతల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, కష్టాల్లో, ఆయా సమస్యల్లో ఉన్నారటువంటి వారికి ఆదరణ దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆపాదిస్తూ యేసు నామం బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి మన జీవితంలో మనం ప్రత్యేకంగా గమనించాల్సినటువంటి అంశాలు చాలా ఉంటాయి. ఎందుకంటే ఇంత అత్యంత ఆధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయినటువంటి మన దేశంలో ఇంకా స్త్రీలకి అంత ప్రాధాన్యత ఇవ్వలేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇప్పటికీ అనేకమైన చట్టాలు స్త్రీల యొక్క జీవితాల గురించి అనేకమైన చట్టాలు వచ్చాయి. అనేకమైనటువంటి సంస్కరణలు ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. 33% రిజర్వేషన్ అంటూ, లేకపోతే స్త్రీలకు అన్నింటిలో ప్రవేశం అంటూ ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉంది. కానీ స్త్రీని తమతో సమానమైనటువంటి ఉజ్జీగా భావించలేగినటువంటి సంస్కృతి ఇంకా మన కనబడుతూ ఉంది. దీనికి కారణం ఏమిటి అంటే కనుక ఆది కాలం నుంచి కూడా మన జీవితాల్లో మను సిద్ధాంతం అనండి, లేకపోతే ఇంకేమన్నా అనండి, అంటే స్త్రీ జన్మతః ఆమె చాలా ఒక జెమ్ లాంటిది, ఒక విలువైనటువంటి రత్నం లాంటిది. ఆమెను చాలా జాగ్రత్తగా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అందువల్ల స్త్రీని చిన్నప్పుడు అమ్మాయిగా పుట్టగానే మరి తల్లిదండ్రులు వివాహమైన తర్వాత భర్త చనిపోతే కుమారుడు లేకపోతే మనవుడు, అలా ఒకరి ఆధీనంలో స్త్రీ బతకాలి, ఎందుకంటే ఆమెను ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉందని మనోజ్ చెప్పాడు. కానీ ఆ యొక్క సిద్ధాంత ధోరణి చివరికి ఎలా అయిపోయిందంటే స్త్రీలని ఒక ఆట వస్తువులాగా, అంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆలోచన ఉండదు అన్నట్టుగా ఒకరి కంట్రోల్ కిందకి ఆల్వేస్ ఉమెన్ అనగానే దే ఆర్ అండర్ కంట్రోల్ అనేటువంటి ఆలోచన మన సంస్కృతిలో ఒక భాగంగా అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆధునిక కాలంలో చాలా మార్పులు తీసుకొస్తూ ఉన్నారు. మార్పుల ద్వారా మరి అమ్మాయిలు బాగా చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, పురుషులతో పాటు సమానంగా అన్ని రంగాల్లో పనిచేస్తూ ఉన్నారు. పనిచేసినప్పటికీ కూడా ఎప్పుడైతే స్త్రీ క్వశ్చనింగ్ అంటే ప్రశ్నించడం అనేది చేస్తుందో అది చాలామంది తట్టుకోవడానికి ఇష్టపడరు. అక్కడే మనం చూస్తాం, అంటే ద డిఫరెన్స్ ఇన్ ద పవర్ రిలేషన్షిప్ బిట్వీన్ బీయింగ్ ఏ మ్యాన్ అండ్ ఎ విమెన్. ఒక స్త్రీగా పురుషునిగా సమాజంలో ఉన్నప్పటికీ కూడా వారి అధికారాల్లో స్త్రీకి తక్కువ అధికారాలు, పురుషునికే ఎక్కువ అధికారాలు ఇవ్వబడ్డాయి. అదే మనం కంట్రోల్లోకి వెళ్తూ ఉన్నాం. అయితే చాలామంది ఏంటంటారంటే
ఇటు హిందూ మతంలో కానీ, అటు క్రిస్టియానిటీలో కానీ, ఇస్లాంలో కానీ అన్ని చోట్ల స్త్రీలకు అసలు ప్రాధాన్యత లేదు, మరీ టూ మచ్ అని చెప్పి చాలా భయంకరంగా మాట్లాడుతూ ఉంటారు. నేను అనేది ఏంటంటే, అన్ని మతాల కంటే క్రైస్తవ మతంలో స్త్రీకి చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది. చాలామంది తెలియక మాట్లాడతారు ఆ మాటలు. ఎందుకంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏమంటారంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11, 12 వచనాల్లో మరి స్త్రీలు మాట్లాడడం మంచిది కాదు అన్నట్టు పౌలు గారు మాట్లాడటం చూస్తాం. అలాగే 1 కొరింథీ 14వ అధ్యాయము 34వ వచనంలో కూడా అక్కడ స్త్రీలని ఆయన ఎలో చేస్తున్నట్టు ఉండదన్నమాట. అంటే స్త్రీకి మాట్లాడడానికి అధికారం లేదు అన్నట్టు మాట్లాడటం అపోస్తలుడైన పౌలు గారి యొక్క ఫిలాసఫీని ఈనాటికి కూడా అనేక సంఘాలు ఫాలో అయ్యి స్త్రీలను ఎక్కడ మాట్లాడినవారు. స్త్రీలని బ్యాప్టిస్ట్ సంఘాలు అయితే స్త్రీలు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడడానికి కూడా అర్హత లేదన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి 1 కొరింథీ 14:34 అంటాడు, స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలను, వారు లోబడి ఉండవలసినదే కానీ మాట్లాడటకు వారికి సెలవు లేదు, ఇలాగూ ధర్మశాస్త్రము చెప్పుచున్నది అని ఆయన అక్కడ కండిషన్ చెప్తే అదేమనుకుంటున్నారంటే దే ఆర్ టేకింగ్ ఇట్ ఈస్ లైక్ ఏ మ్యాండేటరీ, అంటే చట్టపూరితంగా అని చెప్పేశాడు కాబట్టి ఆడవాళ్ళు మాట్లాడడానికి వీలు లేదు. అలాగే మరి 1 తిమోతికి రాసిన మొదటి పత్రికలో కూడా మనం గమనిస్తే 2వ అధ్యాయము 11, 12 వచనాల్లో ఈ 2 మాటల్ని పట్టుకొని ఇంకా స్త్రీలు అసలు ఎవరు మాట్లాడడానికి వీల్లేదు అని చాలామంది సంఘాల్లో పాస్టర్ గారులు, లేకపోతే బోధకులు, గురువులు అనేటువంటి వారు, దేవుని ప్రవక్తలు అనేటువంటి వారు ఆడవాళ్ళని బయటికి రానివ్వకుండా, ఆడవాళ్ళని మాట్లాడనివ్వకుండా చేయడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మనం చూసినట్టయితే ఇవి 2 కూడా వివాదాస్పదంగా కనబడతాయి అంశాలు. 2వ అధ్యాయము 11, 12 వచనం అంటాడు, స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలను, స్త్రీ మౌనంగా ఉండవలసిందే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను. ఇదంతా చూసి స్త్రీకి అసలు బయటకు వెళ్ళి మాట్లాడడానికి అధికారం లేదు అని అంటాడు. ఆ రోజుల్లో మరి అపోస్తలుడైన పౌలు గారు అంటే నిష్ణాతుడు, నిపుణుడు, అన్ని గ్రంథాలు చదివినటువంటి మహాపండితుడు. ఆయన ఈ మాట చెప్పడానికి ఏమనుకుంటారంటే ఆయన తోరాని ఫాలో అయ్యాడు. తోరాలో కూడా ఇదే విధంగా ఉంది. యూదా మతంలో కూడా ఏముందంటే స్త్రీలు ఒక బానిస కంటే తక్కువ, స్త్రీలకి ఏ విధమైనటువంటి అధికారాలు లేవు. గ్రీకు మతంలో కూడా, గ్రీకు కల్చర్లో కూడా స్త్రీకి ఏ విధమైనటువంటి అధికారము లేదు. కాబట్టి అందుకని ఆనాటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆనాటి సంఘాల్లో మరి చదువుకోలేనటువంటి స్త్రీలు కొంతమంది చర్చ జరుగుతూ ఉన్నప్పుడు, సంఘం పనిచేస్తున్నప్పుడు గట్టిగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి ఆయన కాంటెక్స్చువల్గా చెప్పారు. అంతేగాని అపోస్తలుడు పౌలు గారు దేవుని మాటను వక్రీకరించి ఆయన ఏదైతే దేవుని యందు అందరూ సమానులే, కాబట్టి యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని చెప్పినటువంటి ఆయన పురుషునికి ఈ వరాలు ఉన్నాయి, స్త్రీలకు ఈ వరాలు ఉన్నాయి అని ఎక్కడా చెప్పలేదు బైబిల్లో. కానీ చాలామంది బోధకులు స్త్రీలని ఆ 1-2 మాటలతో మీరెవ్వరూ కూడా మాట్లాడకూడదు, స్టేజ్ ఎక్కకూడదు, ఇట్లాగా చాలా చిన్నగా చూడటం అనేది జరుగుతుంది. కానీ గమనించగలిగితే బైబిల్లో అపోస్తలుడైన పౌలు గారే మరి ఆయన స్త్రీకిని పురుషునికి ఏ భేదం లేదు, అందరూ యేసుక్రీస్తునందు సమానంగా ఉన్నారంటాడు. సిథియనుడని, గ్రీకుడు అని, పురుషుడని, స్త్రీ అని ఏ భేదమునూ లేదు అంటాడు ఆయన. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అపోస్తలుడైన పౌలు గారు 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఒకటి, ఇక్కడ స్త్రీలు మాట్లాడకూడదు అంటే కొరింథీ సంఘంలో స్త్రీలు కల్చరల్గా వాళ్ళు బ్యాక్వర్డ్లో ఉండి గట్టిగా మాట్లాడుతుంటే మాట్లాడకూడదు అని ఆయన చెప్పారు. ఆ తిమోతికి కూడా చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే అక్కడ సంఘంలో స్త్రీలు ఎక్కువ మాట్లాడుతున్నారు, ఆ కాంటెక్స్చువల్గా చెప్పారు. అంతేగాని ఇప్పుడు మనం చూస్తాం ఆయన కొన్ని చోట్ల అంటాడు తిమోతిని, నీ కడుపు నొప్పి వస్తే కొంచెం ద్రాక్ష రసం తీసుకో అంటే బైబిల్ చెప్పింది కూడా తాగేమని అర్థం కాదు. అక్కడ ఉన్న పరిస్థితులకి, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్కి వాటిని సాల్వ్ చేస్తూ ఆయన మాట్లాడాడు కొన్ని పత్రికల్లో. అందువల్ల అది అందరికీ ఇట్ ఈస్ నాట్ జనరలైజ్, ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు ఈచ్ అండ్ ఎవరీ వన్.
కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే ఆ దినాల్లో అపోస్తలుడైన పౌలు గారు స్త్రీలను ఎలా చెప్పాడో అని అనుకుంటున్నారు, కానీ సరిగ్గా అబ్జర్వ్ చేస్తే అపోస్తలుడైన పౌలు గారు అనేక మంది స్త్రీలను ఆయన సేవలో ఎంకరేజ్ చేశాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయంలోకి వెళ్తే మనకి ఎంతో మంది స్త్రీల గురించి ఆయన మాట్లాడతాడు. వాళ్ళందరూ గొప్ప నాయకులు ఆది సంఘంలో. మరి వాళ్ళు ఎలా అయ్యారు సంఘ నాయకులు, స్త్రీలు? కనుక మనం చాలా జాగ్రత్తగా బైబిల్ని ఉన్నట్టుగా చదవటం నేర్చుకోవాలి. అక్కడున్న సిచ్యుయేషన్ని అది జనరలైజ్ మాత్రము చేయకూడదు. అందుకే ఇక్కడ ఈరోజు మనం నేర్చుకోబోతుంది ఏంటంటే, సముద్రం దాటి దేవుని సువార్తను చాటిన మొదటి మహిళా సంఘ పెద్ద ఎవరు? ఇది ఒక క్విజ్ లాంటిది. ఆది సంఘంలో ఏ విధమైనటువంటి భయం లేకుండా సుమారు ఆవిడ వయసు బహుశా 48 to 50 అని కొంతమంది అంటున్నారు, 29, 30 అని కొంతమంది అంటున్నారు. ఏమైనా వయసు అయినప్పటికీ కూడా అప్పటికే క్యాంక్రియా అనేటువంటి సంఘంలో సంఘ పెద్దగా ఉండి ఆ సంఘాన్ని బలంగా నడిపిస్తూ ఉన్నటువంటి ఒక స్త్రీని గురించి అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడడం మనం చూస్తాం. మీరు ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయాన్ని కనుక మనం గమనిస్తే ఆ పత్రికని రోమా ప్రాంతానికి తీసుకువెళ్ళి ఆ సంఘానికి సమకూర్చడానికి అతి కష్టపడినటువంటి మొట్టమొదటి మహిళా సంఘ పెద్ద ద విమెన్ ఆఫ్ ద డీకన్ విమెన్ ఎవరు అని ఆలోచిస్తే అక్కడ ఆమె పేరు చాలా చక్కగా ఆయన మెన్షన్ చేయడం చాలా ఆనందకరమైనటువంటి అంశం. అందుకే 16వ అధ్యాయం అంటాడు, క్యాంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉండేలా సహాయం చేయవలని ఆమెను గూర్చి మీకు సిఫార్సు చేయుచున్నాను అంటూ ఆమె అనేకులకును నాకును సహాయురాలే ఉండెను. ఫస్ట్ 2 verses ఒక స్త్రీ గురించి అపోస్తలుడైన పౌలు గారు మరి ఎందుకు రాస్తాడు? స్త్రీ మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి, ఉపదేశించకూడదు అని ఆయన మరి స్త్రీని ఎందుకు వాడారు? కాబట్టి కాంటెక్స్చువల్గా తీసుకోవాలి ఆయన చెప్పిన మాటలు. ఆనాటి సంఘం ఎలా ఉంది, ఆ సంఘంలో ఉన్న మహిళల యొక్క సంస్కృతి ఎలా ఉంది, పురుషుల యొక్క సంస్కృతి ఎలా ఉంది. కనుక ఈరోజు మనం చూస్తే ద సీ వాస్ చాపీ, ద టాస్క్ అహెడ్ ఆఫ్ హర్ daunting. She had to travel across the Mediterranean far from her coastal town of Cancria. కొరింథీకి సుమారు 5 లేకపోతే 9 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి క్యాంక్రియా సముద్ర తీరము ఓడరేవు లాంటిది అనమాట. ఆ ప్రాంతానికి చెందిన ఆమె క్యాంక్రియా అనేటువంటి ఊరిలో ఉన్నటువంటి ఆమె ఈ ఫీబే. ఫీబే అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే బ్రైట్నెస్, రేడియంట్ ఆర్ లైట్ అని. సో ఫీబే గురించి, ఆమె యొక్క క్యారెక్టర్ గురించి ఆయన మొత్తం బైబిల్ మొత్తంలో ఒకేసారి చెప్పారు అపోస్తలుడైన పౌలు గారు. అది 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఆ 2 వచనాల నుంచి మనం చూస్తే ఆమె యొక్క గుణగణాలు, ఆమె యొక్క క్యారెక్టర్, ఆమె నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయని నాకు అనిపించింది. అందుకే ఈరోజు చెప్తున్నాను. ఈరోజు మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా మనం ఎవరూ కూడా ఆమె అంత ధైర్యంగా తెలియని ప్రాంతానికి ఒంటరిగా ప్రయాణమైనటువంటి స్త్రీగా, ఆమె ఒక సంఘాన్ని చక్కగా నడిపించినటువంటి స్త్రీగా, తర్వాత తనకున్న వనరులన్నింటినీ కూడా దేవుని సేవ కొరకు, అవసరతలో ఉన్న వారి కొరకు ఆమె సహాయం పడినట్టుగా, మరి ఆమెను గురించి ఆమె ఎంత దాన ధర్మ చేసే ఆవిడ ఎంత త్యాగబుద్ధి ఉంది, ఆమెకు దేవుని పట్ల ఎంత సమర్పణాయుతమైన బుద్ధి ఉంది, దేవుని ఆమె ఎంతగా ప్రేమించింది. అలాగే అపోస్తలుడైన పౌలు అంటాడు ఆమె నాకు సహోదరి అంటాడు. అంటే షీఈ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ అవర్ క్రిస్టియన్ ఫ్యామిలీ అని చెప్తూ రోమా సంఘానికి ఆయన రాస్తూ ఉన్నాడు. ఆమెను మీరు చేర్చుకొని ప్రభువులకు తగినట్టుగా అని చెప్తాడు ఆయన. ఏమంటాడంటే ఆమెకు మీ వల్ల కావలసిన ఏదైనా ఉన్నాయడలా మరి మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకోండి అంటాడు. అంటే ఎంత హయ్యెస్ట్ రెస్పెక్ట్ ఆయన ఇచ్చారు. మరి స్త్రీలు అంటే అసలు మాట్లాడకూడదు, ఉపదేశించకూడదు అన్న ఆయన అంత రెస్పెక్ట్ ఎలా ఇస్తాడు? సో ప్రతిదానికి ఎగ్జంప్షన్స్ ఉంటాయి. అందరినీ ఆయన ఎంకరేజ్ చేశారు. 16వ అధ్యాయంలో మరి దాదాపు
9-10 మంది స్త్రీల పేర్లు కనబడతాయి. వాళ్ళు ఎంతమంది సేవ చేశారో వారందరికీ ఆయన వందనాలు చెప్తున్నాడు. అంటే హౌ హీ వాజ్ అప్రిషియేటింగ్ ఆల్ ద విమెన్ హూ సర్వ్డ్ ఫర్ ద లార్డ్. ఈరోజు సంఘాల్లో ఉన్న కాపర్లు స్త్రీలు చాలా యాక్టివ్గా పనిచేసినా లేకపోతే వాక్య పరిచర్యలో పాల్గొన్నా ఒప్పుకోరు. వాళ్ళు ఎంకరేజ్ చేయరు. నువ్వు యేసుక్రీస్తునందు ఉంటే యేసుక్రీస్తు వారి వలె యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యలో అధికంగా సహాయపడినటువంటి వారు ఎవరు? యేసుక్రీస్తు వారి శిష్యులు విడిచిపోయినా ఆయన వెంబడించిన వారెవరు? స్త్రీలే కదా. మగ్దలేని మరియ, తల్లి అయిన మరియ, సూజన్యు, క్లోపా యొక్క భార్య, వీళ్ళందరూ ఎందుకు అంతగా యేసుక్రీస్తు వారిని వెంబడించారు? అదే మనం చూస్తే మరి తర్వాత అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు, తబిత గురించి ఆయన మాట్లాడతారు, ఆమె గురించి, డార్కస్ గురించి ఆయన మాట్లాడతారు. ఇంతగా ఆయన మాట్లాడినటువంటి స్త్రీలను మనం చూస్తే వాళ్ళు ఎంత త్యాగం చేశారో. లిడియా గురించి మాట్లాడతాడు ఆయన. తర్వాత అకుల, ప్రిసిల్లా గురించి మాట్లాడతారు. వీళ్ళందరూ చాలా ఆది సంఘంలో గొప్ప స్త్రీలు వాళ్ళు. కనుక ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆమె ఎంతో రిస్క్తో కూడుకున్నటువంటి ఆ ప్రయాణం చేయడానికి అపోస్తలుడైన పౌలు గారు ఒక డ్యూటీ అసైన్ చేశారు. అమ్మ, ఈ పత్రిక రోమా సంఘానికి వెళ్ళాలి. నా ఉద్దేశం ఏంటంటే మరి ఆ ప్రాచ్య దేశానికి స్పెయిన్కి వెళ్ళి మనం దేవుని వాక్యం బోధించాలి. కాబట్టి ఆ ప్రణాళిక సిద్ధించాలంటే నువ్వు వెళ్ళాలి అని ఆయన చెప్పడం, అది ఆమె జాగ్రత్తగా ఆ పత్రికను తీసుకువెళ్ళడానికి ఆమె ఎంత కమిట్మెంట్తో ఆమె వెళ్ళడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. కనుక సువార్తను ఆమె మోసుకువెళ్ళడం అంటే ఆ రోజుల్లో అంత ఈజీగా కాదు. ఏదో ఇలా పట్టుకుని ఒక పత్రిక పట్టుకుని వెళ్ళిపోయి అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆనాటి రోమా సంఘం క్రైస్తవులను హింసిస్తూ ఉంది. అలాంటి సంఘంలో సంఘాన్ని ఏర్పాటు చేసి, అలాంటి దేశంలో సంఘాన్ని ఏర్పాటు చేసి అక్కడికి వెళ్ళి క్రీస్తు సువార్తను గురించి పత్రిక వారికి చదివి వినిపించాలి. వారు అడిగే ప్రశ్నలకు ఆమె సమాధానం ఇవ్వాలి. అంతేకాదు, ఒకవేళ దారిలో వెళుతూ ఆ పత్రిక ఏ విధంగా మిస్ అయిపోతే ఆవిడ బై హార్ట్ చేసి వెళ్ళాలి అక్కడ చెప్పడానికి. అంతగా సిద్ధపడింది ఆ దినాల్లో. నిజంగా ఈరోజు ఫీబే జీవితాన్ని మనం ఆలోచిస్తే ఆవిడ మనకి చాలా పెద్ద సవాల్ విసురుతుంది. నీకు అన్ని రకాల అవకాశాలు ఇచ్చాను, చదువులోను, ఉద్యోగంలోనూ, సమాజంలో అంతా ఉన్నతమైన స్థాయి నీకు ఇచ్చినప్పటికీ కూడా నువ్వు నా పని చేస్తున్నావా అని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అడిగితే మనం ఎక్కడున్నాం? మనం అసలు ఏమైనా చేస్తున్నామా? ఒక్క ఇంచు ముందుగానే వెళ్తున్నామా? ఆమె ఇంకా ఏం చేసిందో మనం నేర్చుకోగలిగితే కనుక ఫీబేని ఏమంటే ఆమె ఎలా సహాయం చేసిందట. ఆమెకు మీ వల్ల ఏదైనా కావాల్సి ఉంటే ఆమెకు సహాయం చేయమని నేను సిఫార్సు చేస్తున్నాను. ఎందుకంటే ఆమె అనేకులకును నాకును సహాయకురాలే ఉండేను. సహాయకురాలు అనే మాటను ఇంగ్లీష్ బైబిల్ చూస్తే షీ వాజ్ ఎ బెనిఫెక్టర్ ఆఫ్టర్ ఆల్. అందరికీ ఆవిడ సహాయకారిగా ఉంది. ఎలాగా? ఈరోజు మనకు డబ్బు ఉంటే, ఐశ్వర్యం ఉంటే, ఆస్తి ఉంటే, సమాజంలో హోదా ఉంటే అవన్నీ మన కోసం వాడుకుంటాం, స్వార్థపరంగా జీవిస్తున్నాం. కానీ ఆమెకున్న వనరులు ఆ దినాల్లో ఆమె తన ఇంటినే ఒక సంఘంగా మార్చింది. అందుకే కెంక్రేలో సంఘము ఏర్పాటు చేయడానికి, అనగా తన సొంత గృహం. ఆ దినాల్లో గుళ్ళు లేవండి, చర్చెస్ లేవు, దేవాలయాలు ఎక్కడ లేవు. ఎవరి ఇంటిని వాళ్ళు సంఘంగా మలిచారు. ఈరోజు మనకి పెద్ద పెద్ద బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నా కూడా మనం మన ఇంటిలో మన చుట్టుప్రక్కల వాళ్ళతో కలిసి ఒక స్మాల్ సెల్ లాగా ఫామ్ అయ్యి ప్రేయర్ చేసుకోగలుగుతున్నామా? వారిని దేవుళ్ళకి ఎంకరేజ్ చేయగలుగుతున్నామా? చేయలేకపోతున్నాం. ఇవన్నీ ఇప్పుడు ఫీబే నిన్ను నన్ను ప్రశ్నిస్తూ ఉంది. నేను ఇంత కష్టపడి రోమా దేశం వెళ్ళాను, నువ్వేం చేస్తున్నావు దేవుని కొరకు అని ఈరోజు ఆమె మనల్ని మాట్లాడుతూ ఉంది. సో షీ బిలీవ్డ్ ఇన్ పాల్స్ మిషన్ అండ్ వాజ్ ఎవర్ విల్లింగ్ టు పుట్ హర్ ఓన్ లైఫ్ ఆన్ ది లైన్ టు సపోర్ట్ ద గాస్పెల్ కాల్. దేవుని మాట చెప్పిన ఆమె నడిచింది. ఆ లేఖను తీసుకొచ్చిన వ్యక్తే కాకుండా ఆ లేఖలోని సారాంశాన్ని చదువుకొని దాన్ని బైహార్ట్ చేసి ఎవరైనా డౌట్స్ అడిగితే ఈజీగా చెప్పగలిగినటువంటి అంత ప్రిపరేషన్ అండి. హౌ మచ్ ప్రిపరేషన్ షీ నీడెడ్. ఒక ప్రక్క సంఘాన్ని చూస్తూ ఉంది, కెంక్రే సంఘాన్ని చూస్తూ ఉంది. ఆ సంఘము ఆత్మీయంగా ఎదుగుతూ ఉంది.
అందుకే ఆయన అంటాడు, కెంక్రే సంఘంలో చేస్తున్న ఆమె మన సహోదరి, మన క్రైస్తవ కుటుంబంలో ఒక సభ్యురాలు ఆమె. ఎంత వాల్యూ ఆమెకి ఆయన ఇచ్చాడంటే, ఇట్ వాజ్ ఎ కామన్ ప్రాక్టీస్ ఫర్ ద డెలివర్ టు బీ గివెన్ అడిషనల్ ఇన్స్ట్రక్షన్స్ టు షేర్. కనుక ఫీబే ఆ యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు ఆమె నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏమిటి అంటే, ఒకటి తనకు కలిగినదంతా కూడా అనేకులకు ఆమె సహాయకారిగా ఉంది. అనేక విధాలుగా మనం గమనిస్తే ఆమె ఎలా ఉంది అని గనక ఆమె చాలా ఖర్చుతో కూడుకున్న ప్రయాణం, సముద్ర ప్రయాణం చేయాలండి. బోడంత డబ్బు అదే ఖర్చు పెట్టాలి అంత దూరం వెళ్ళాలంటే. సో ఆమె అంతర్జాతీయ అంచనా ప్రకారం ఆ ప్రాంతం చేరాలంటే డబ్బుతో పాటు సుమారుగా 10 నుంచి 22 రోజులు పడుతుందంట. ఆమె ఉన్న ప్రాంతం కొరింథీ నుంచి ఆ స్పెయిన్ రోమా ప్రాంతానికి వెళ్ళడానికి. అందువల్ల ఆయన అంతగా గొప్పగా ఒక స్త్రీ అయినప్పటికీ తెలియని ప్రాంతానికి, తెలియని సంస్కృతి ఉన్న చోటకి మరి ఒక్కతే ప్రయాణం చేసిందంటే ఆమెకు దేవుని పట్ల ఉన్న సమర్పణాయుతమైన జీవితం, నమ్మకం, చెక్కుచెదరని విశ్వాసం, ధైర్యం మనకు అర్థమవుతూ ఉంది. కనుక ఈ ఫీబీ జీవితాన్ని తెలుసుకోవాలంటే కొన్ని చారిత్రాత్మక ఆనాటి సమకాలీన గ్రంథాల్లో చూసినా కూడా ఆమె గురించి చాలా గొప్పగా చెప్పబడింది. అయితే ఆనాటి ఉన్న చారిత్రాత్మకంగా స్త్రీల స్థాయి ఎలా ఉంది అని మనం ఆలోచిస్తే, రోమన్ కల్చర్లో కానీ, గ్రీక్ కల్చర్లో కానీ, జూయిష్ కల్చర్లో కానీ ఆడవాళ్ళకి ఎటువంటి హక్కులు లేవు, ఎటువంటి మాట, దెర్ ఈజ్ నో సేయింగ్ ఆఫ్ విమెన్ ఇన్ దట్ సొసైటీ. అంతేకాదు వాళ్ళు పెళ్లి చేసినా కూడా అది వాళ్ళ ఇష్ట ప్రకారం కాదు, ఇంట్లో వాళ్ళ ఇష్ట ప్రకారం జరిగేది. సో ఒకవేళ ఏదైనా దీని వితంతు భర్త చనిపోయాడు అనుకోండి, ఆమె 2 సంవత్సరాలలోపు పెళ్లి చేసుకోవాలి. లేకపోతే ఆమె మీద చాలా ఫిజికల్ అబ్యూస్, చాలా హీనంగా చూసేవాళ్ళు. అంతేకాదు నాటి రాజకీయాల్లో కానీ, సాంఘిక కార్యకలాపాల్లో కానీ ఆవిడ పాల్గొనడానికి వీల్లేదు. ఒకవేళ పెళ్లి చేసుకోలేదనుకోండి, ఆవిడ పెనాల్టీ కట్టాలి పెళ్లి చేసుకోకపోతే. సో ఆ విధంగా కొద్దిమంది అసలు జీవితం ఎంత దుర్భరంగా ఉండేది ఆనాటి స్త్రీల జీవితం. అయితే ఎవరైతే గ్రీకు రోమన్ కల్చర్ నుంచి, యూదు కల్చర్ నుంచి క్రైస్తవంలోకి వచ్చినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు దేవుని యొక్క సువార్త ప్రకారము వారికి కూడా ఆ యొక్క సువార్తలో తనతోటి ఇవాంజలిస్ట్గా, తనతో సహవాసకులుగా, తనతోటి సువార్త ఉద్యమంలో పాల్గొనే కార్యకర్తలుగా వారికి సమానమైన స్థాయి ఇవ్వడం ద్వారా అనేక మంది స్త్రీలు, ఒంటరిగా ఉన్న స్త్రీలు, లేకపోతే వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకొని తమకంటూ ఒక స్టేటస్ ఉన్న స్త్రీలు అందరూ కూడా అపోస్తలుడైన పౌలు గారి యొక్క పిలుపుకి, దేవుని పిలుపుకి లోబడి ఆయన దగ్గరికి వచ్చినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఆ దినాల్లో స్త్రీల యొక్క పరిస్థితి ఎలా ఉండేదంటే ఒక విధమైన కల్ట్ ఉండేదన్నమాట. అంటే ఏంటంటే ప్రతి స్త్రీ కూడా దేవుడికి పెళ్లి చేసినట్టు, అంటే మన భారతదేశంలో ఉంది కదండి, దేవుళ్ళకి పెళ్లి చేస్తూ ఉంటారు ఆ స్త్రీల్ని. మరి దేవయానిలో అంటారు, వాళ్ళని తీసుకొచ్చి దేవుడికి అని చెప్పి ఆ తర్వాత ఎంతో హీనంగా ఆ స్త్రీలతో వ్యభిచారం నడిపిస్తూ ఉంటారు. ఆ విధంగా అక్కడ మనం మొరాలి అంటే సెక్షువల్ ఇమ్మొరాలిటీ అనేది చాలా భయంకరంగా ఉన్నదన్నమాట. సో దే బికమ్ ఏ టెంపుల్ ప్రాస్టిట్యూట్స్, అంత హీనంగా ఉండేది వాళ్ళ పరిస్థితి. అంతేకాదు ఆ భయంకరమైన స్థితిలో నుంచి వాళ్ళని ఎలా తీసుకురావాలి అంటే కనుక అపోస్తలుడైన పౌలు గారు ఆది సంఘంలో స్త్రీలను ఏ విధంగా చూశారంటే, మరి వాళ్ళకి ఒక గౌరవప్రదమైనటువంటి, యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే యూదులు స్త్రీలని బానిస కంటే హీనం అన్నారో, యేసు ప్రభువు వారు వారిని స్త్రీలను కూడా తన పరిచర్యలో భాగస్థులుగా చేసుకున్నప్పుడు వారికి ఇచ్చిన గౌరవాన్ని బట్టి యేసుక్రీస్తు వారు కూడా వారిని చక్కగా నడిపించిన విధానం బట్టి ఇప్పుడు, ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆ యొక్క సమరయ బావి దగ్గర ఆ స్త్రీతో మాట్లాడి ఆమెకి జీవజలపు ఊట ఎవరో చెప్పారు. ఆ సమరయ స్త్రీతో అసలు మాట్లాడారు ఆయన. అంటే వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని శిక్షించకుండా ఆమెతో ఇంకెన్నడూ పాపం చేయకమ్మా అని చెప్పారు. అంటే ఆయన స్త్రీలని ఎక్కడ కూడా శిక్షించినట్టు కానీ హింసించినట్టు కానీ మనం ఎక్కడ చూడం. అదేవిధంగా మరి ఆయన చనిపోగానే ఆయన బ్రతికి ఉన్న దినాల్లో తనలో ఉన్న
అపవిత్రాత్మలను వదిలిపెట్టినటువంటి యేసుక్రీస్తు వారికి సేవ చేసిన మగ్ధలేని మరియకి ఆయన చనిపోగానే తిరిగి కనబడ్డారు. కాబట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా యేసుక్రీస్తు వారు ఆ దినాల్లో ఆశీర్వదించారు. స్త్రీలని వారిని ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్ళారు. తల్లికి గొప్ప స్థానం ఇచ్చారు మరియకి. కనుక ఈరోజు ఆ విధమైనటువంటి స్థితి లేదు. ఈ గొప్పగా చెప్పుకునే యూదుల యొక్క చరిత్రలోనూ లేదు, రోమీల యొక్క చరిత్రలోనూ లేదు, అలాగే గ్రీకు యొక్క సంస్కృతిలోనూ కూడా లేదు. కాబట్టి అక్కడ మనం చూస్తే ఆడపిల్ల అనగానే భ్రూణ హత్య, అబార్ట్ చేసేసాడు. లేకపోతే ఆడపిల్ల కట్నం వివాహం చేయాలంటే, లేదా వ్యభిచారం, విడాకులు, సొంత వాళ్ళే అమ్మాయిని ఇన్సెస్ట్ చేయడం, స్త్రీల మీద హింస మొదలైనటువంటి ఆచారాలు కామన్గా ఉన్నాయి. ఆ రోజు సమాజంలో చాలా హీనంగా ఉంది స్త్రీల పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి క్రైస్తవంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఒక డిగ్నిఫైడ్ జీవితాన్ని పొందుకోవడానికి క్రైస్తవ్యానికి వారు అట్రాక్ట్ అయ్యారు. కాబట్టి సంఘంలో ఒక స్థానం పొందుకునే భాగ్యం ఈ యొక్క సంఘం కల్పించింది. కాబట్టి క్రీస్తు వారు కల్పించారు. కాబట్టి క్రీస్తునందు పురుషుడని స్త్రీ అని భేదం లేదు, అందరూ సమానమే. కనుక ద ఇండిపెండెంట్ ఫ్రీడమ్ వాజ్ అట్రాక్టెడ్ టు ద హై స్టేటస్ ఆఫ్ రోమన్ విమెన్. అనేక మంది స్త్రీలు కూడా ఈ విధంగా ఉండటానికి ఇష్టపడ్డారు. 200 ADలో క్రైస్తవులు స్త్రీలు పురుషుల కంటే చాలా ఎక్కువ ఉన్నారంట. కాబట్టి వారు వివాహం చేసుకోవడానికి కూడా భర్తలు దొరకలేదంట ఆ దినాల్లో. అలాంటి భయంకరమైన స్త్రీలు ఉంటే వారిలో మరి ఫీబే, తర్వాత మనం ఇంకా కొంచెం కొరింథీ 11వ అధ్యాయం కనుక మనం చూసినట్టయితే 1వ అధ్యాయం 11వ వచనంలో క్లోయా అనేటువంటి స్త్రీని గురించి కూడా మాట్లాడతాడు అపోస్తలుడైన పౌలు. ఆమె ఒక స్త్రీ. వీళ్ళందరూ కూడా ఒంటరి స్త్రీలే, కానీ వాళ్ళు తమకు కలిగిన వనరులు, రిసోర్సెస్ అన్నింటినీ కూడా ప్రభువు వారికి వారు ఖర్చు పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు దానికి వారిలో విశిష్టమైన దాతృత్వం, సేవా తత్పరత, హంబుల్నెస్, తగ్గించుకోవడం, స్లేవ్ టైప్ లీడర్షిప్, తగ్గించుకొని ప్రభు కొరకు ఎవరు తను తాను తగ్గించుకుంటాడో వాడు హెచ్చింపబడతాడని ప్రభు వారు చెప్పారు. ఆ విధంగా ఆమె మరి చాలా చక్కగా దేవుని యొక్క సేవలో ముందుకు వెళ్ళటం వల్ల అపోస్తలుడైన పౌలు గారు ఏమంటే, మరి మన సోదరి ఫీబే అను మన సహోదరి అని చెప్తూ ఆమెను ఎలా చేసుకోమన్నాడు? పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకోండి. ఎంత గొప్ప వర్డ్ అండి! ఆ వర్డ్ మనకు వస్తుందా? పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకోండి అని ఆయన చక్కగా చెప్తా ఉన్నారు. మరి ఇంకా మనం ఆలోచిస్తే ఆమెను మరి ఇంకేమంటున్నారంటే, ఆమె కేంక్రియ సంఘానికి ఆమె సంఘ పరిచారకురాలు. సంఘ పరిచారకురాలని గ్రీకులో డైకోనా అంటారు, అంటే డీకన్స్ అని అంటాం కదా. అంత గొప్ప ఆధిక్యత అపోస్తలుడైన పౌలు గారు ఆమెకి ఇచ్చారు. మరి ఈరోజు స్త్రీలు మాట్లాడకూడదు అపోస్తలుడైన పౌలు గారు చెప్పారంటే, ఇవి చదవటం లేదా బోధకులు? లేదా పురుషులు సరిగ్గా చదవటం లేదా? స్త్రీలకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు? షీఈస్ గివెన్ ద టైటిల్ ఆఫ్ డయాకోనస్ అండ్ ప్రోస్టాటిస్. డయాకోనస్ డినోట్స్ హర్ పొజిషన్ యాజ్ ఏ సర్వెంట్ ఆఫ్ ద చర్చ్. సంఘ పెద్దలు, మన సంఘ పెద్దలు ఎలా ఉన్నారు ఈరోజు? మన సంఘ పెద్దలు దేవాలయం నుంచి ఏం పట్టుకెళ్ళాలా, దేవాలయం ఉన్న వాళ్ళని, స్త్రీలని ఎలా హింసించాలి, ఈ విధమైన ఆలోచనలో ఉంటున్నామేమో మనం. కానీ ఆనాడు ఆమె స్త్రీగా ఉండి తనకు కలిగిన వనరులన్నీ కూడా దేవుని కొరకు ఖర్చు పెట్టింది. ఈరోజు సంఘంలోంచి ఏం తిందాం, సంఘాన్ని ఏ విధంగా అమ్మేసుకుందాం, సంఘ స్థలాలు, ఆస్తులు ఏ విధంగా అమ్ముకుందాం, ఇది ఆలోచిస్తున్నారు సంఘ నాయకులు. కానీ ఆమె తనకు కలిగిన ఇంటిని సంఘంగా ఓపెన్ చేసింది. అంతేకాదు అనేకులకు, పేదవారికి, దిక్కులేని వారికి సహాయకారిగా ఉంది. అంతేకాదు అపోస్తలుడైన పౌలు గారి సేవకి కావలసిన ఖర్చంతా ఆమె పెడతా ఉండేది. మరి అటువంటి పరిస్థితిలో ఆమెని మరి అపోస్తలుడైన పౌలు గారు ఏమంటారంటే సంఘ పెద్దగా ఆమెని గౌరవించారు. అంతేకాదు ఆమెను బెనిఫెక్టర్ ఆఫ్ ప్యాట్రన్గా తన డబ్బుతో అపోస్తలుడైన పౌలు గారి యొక్క పరిచర్యలో ధన సహాయం, అనేక మందికి తన గృహాన్ని ఆశ్రయంగా ఇవ్వటము, లేకపోతే వాళ్ళకి ఆతిథ్యం కల్పించటం, ఇవన్నీ కూడా ఫీబే చేసినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఒక ఆమె టు బి
considered a pattern in Roman times was a little of wealth and humor. ఈమె ఎలాగా చేసింది అంటే గనక తన యొక్క ఇంటినే ఒక సంఘంగా మార్చుకుంది. సో ద కాల్ ఆఫ్ ద గ్రేట్ కమిషన్, ప్రభు వారి ఈరోజు నీకు నాకు ఒక పెద్ద కాల్ ఇస్తున్నారు. అక్కడ మనం మత్తయి సువార్త 28:16-20 చూస్తే, సర్వ సృష్టికి వెళ్ళి బుదిగంతాలకు వెళ్ళి నా సువార్తను వ్యాప్తి చేయండి. దట్ ఈస్ ద గ్రేట్ కమిషన్. సో గాడ్ ఈజ్ కాలింగ్ యూ, మై సిస్టర్ అండ్ మై బ్రదర్ హూ ఆర్ లిజనింగ్. దేవుడు ఇది నాని మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. సో హీ యూజెస్ బోత్ మెన్ అండ్ విమెన్. దేవుడు అందరినీ వాడుకుంటాడు. పురుషులని తేడా లేదు, స్త్రీలని తేడా లేదు, రిచ్ అండ్ పూర్, పేదవాడు గొప్పవాడని తేడా లేదు, నల్లవాడు తెల్లవాడని తేడా లేదు. ఆయనకు అందరూ కావాలి, ఆయన సేవలో అందరూ పనిచేయాలి. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ కాల్ ఆఫ్ ది అపోస్టల్స్. యేసుక్రీస్తు వారే మనల్ని ఈరోజు పిలుస్తూ ఉన్నారు. ఆయన సర్వ మానవాళికి ఇచ్చిన కమిషన్ అంటే బూది గంతాలకు వెళ్ళి రక్షకుడైన యేసుక్రీస్తు వారిని గురించిన సత్య సువార్తను చాటించాలి. కనుక ఆనాటి స్త్రీలను ఇది బాగా ఆకర్షించింది. అందుకే మనం గలతీ 3:28 కనుక మనం గమనిస్తే, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరందరూ ఏకంగా ఉండటమే కాదు, ఇంకా ఏమంటున్నాడు ఆయన, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానం అండి, వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. మీరు వారసులు దేవునికి. కాబట్టి ఇంత చక్కగా ఈ వాక్యం ద్వారా చివరికి ఆయన ఎవరికి ఏ విధమైన తేడాలు చెప్పలేదు. ఏ విధమైన తేడా లేదు. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు. అంతేగాని నువ్వు స్త్రీ బయటకు వెళ్ళిపో, పురుషులే మాట్లాడాలి, అది లేదు. అందరికీ దేవుడు సమానమైన బాధ్యత ఇచ్చాడు. కాబట్టి ఇది మనం అందరం కూడా యేసుక్రీస్తు వారిలో సమానులుగా ఉన్నాం. కనుక స్త్రీ పురుషులు యేసుక్రీస్తు వారి యొక్క విశ్వాసంలో మనం ఆయన సృజించారు. కాబట్టి ఈ ప్రపంచానికి మనం ఎలా ఉండాలంటే, ఒక మనిషి చేతులు కాళ్ళు ఎలాగ అవసరమో నడవటానికి, పని చేయడానికి, అలాగా ఒక సంఘం నడవాలన్నా, ఒక సమాజం నడవాలన్నా స్త్రీ పురుషులు సమానత్వంతో కలిగి ముందుకు వెళ్ళాలి. అంతేగాని స్త్రీని కొట్టేయడం, స్త్రీని హింసించడం, స్త్రీని అబ్యూస్ చేయడము చాలా భయంకరమైనటువంటి విషయాలు వింటున్నాం. ఎంత చదువుకుంటున్నారో, ఎంత మేధావులు అవుతున్నారో, ఎంత గొప్ప స్థితికి ఎదుగుతున్నారో, సాటి స్త్రీని గౌరవించలేని స్థితి. భార్యలను గౌరవించరు, కుమార్తెలను గౌరవించరు. మరి ఆడవాళ్ళు అంటే ఎంత హేళన చేయాలో, ఎంత అవమానించాలో అలా చేసేటువంటి స్థితి చాలా తప్పది. సమాజానికే చాలా అది చీడలాంటిది. నీలో సగభాగం, లేకపోతే ప్రజల్లో సగభాగం, జనాభాలో సగభాగం, ఆకాశానికి భూమికి సగం సగంగా ఉన్నటువంటి స్త్రీ పురుషులు సమానంగా ఉన్నప్పుడే ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి, సస్యశ్యామలం అవుతాయి. కనుక ఈరోజు మనం ఫీబే నుంచి నేర్చుకోవాల్సిందంటే, ముందు దేవుని జ్ఞానం వెతుకుతున్నామా, రెండోది ఫీబే వలె బూది గంతాలకి దేవుని సువార్తను చెప్పాలనే ఆశ మనలో ఉందా, సువార్త నిమిత్తము నీ యొక్క ఇంటిని ఒక సంఘంగా మార్చే స్తోమత నీకుందా. ఈరోజు వేరియస్ అపార్ట్మెంట్స్లో ఉంటున్నాం, మన ఇంటిని ఒక ప్రార్థనా మందిరంగా ఎందుకు మార్చుకోలేకపోతున్నాం? బలహీనమైన వారు, కష్టాల్లో ఉన్న వారికి దేవుని ప్రేమను ఎందుకు చాటి చెప్పలేకపోతున్నాం? తర్వాత సువార్త నిమిత్తము మరి ఫిలిప్పీ ప్రాంతానికి చెందినటువంటి ఊదా రంగు పొడిని అమ్మేటువంటి లిడియా వలె మన ఇంటిలో, మన ఇంటిలో వారందరికీ యేసుక్రీస్తునందు బాప్తిసం ఇప్పించగలుగుతున్నామా? ఎందుకు ఇవన్నీ మన ముందు ఉన్నాయంటే, దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు కనుక. ఈ ఫీబే యాజ్ ఎ సిగ్నిఫికెంట్ క్రిస్టియన్ విమెన్ లీడర్ బోత్ విత్ ఇన్ అండ్ బియాండ్ పాల్స్ మినిస్ట్రీ. ఆవిడ చాలా ఆ దినాల నుంచి ఇప్పటి వరకు ఒక చారిత్రాత్మకమైనటువంటి మహిళా సంఘ, పెద్ద సంఘ నాయకురాలు. కనుక 2 వచనాల్లో మనం చూసినప్పుడు ఆమె ఒక ప్రత్యేకమైన మిషన్ మీద రోమియో సంఘానికి పట్టుకుని వెళ్ళడం అంటే ఇది ఎంత గొప్పది, గొప్ప అంశం. కనుకే అపోస్తలుడైన పౌలు గారు చాలా క్లారిటీ ఇచ్చాడు. ఆమెను మన సహోదరి అని చెప్పడంలో విస్తృతమైనటువంటి క్రైస్తవ సమాజానికి భాగస్త్రాలుగా చేశాడు. తన తోటి సహాయకారిగా, తనతో పనిచేస్తున్నటువంటి పరిచారకురాలుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె
ఎంత విస్తృతంగా సంఘాన్ని ఎక్కడా తప్పు అనేది లేకుండా చేస్తుంది. మనం చాలామంది ఆడవాళ్ళకి ఏం తెలుసు, బుర్ర తక్కువ వాళ్ళు అంటారు. కానీ ఆమె ఎక్కడ కూడా సంఘాన్ని అవమానకరమైన రీతిలో కానీ కొట్లాట్లకు కానీ ఎక్కడ లేకుండా ఆత్మీయంగా బలపరిచింది ఆ సంఘాన్ని, కెంక్రియ సంఘాన్ని. అందుకే ఆయన చాలా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాడు. అంతేకాదు దేవుని యొక్క పనిని మనం చేయడానికి అసలు మనం ఏమైనా త్యాగం చేయగలుగుతున్నామా? డబ్బే కాదు, సమయాన్ని ఇవ్వగలుగుతున్నామా? అనేకుల కొరకు ప్రార్థన చేయగలుగుతున్నామా? అనేకులకు దేవుని సువార్తను చేరవేయడానికి ఇష్టపడుతూ ఉన్నామా అన్నది మనం ఆలోచించాలి. అందుకే అపోస్తలుడైన పౌలు దర్శనం ప్రకారం ఫీబే ఏం చేసింది అంటే కనుక ఒక ఆయన అంటాడు, ఆమె మొదటి శతాబ్దంలో మొట్టమొదటి స్త్రీ మహిళా సంఘ పెద్ద సంఘ నాయకురాలే కాకుండా పాల్ ఈక్వేట్స్ హర్ విత్ అదర్ లీడర్స్ ఇన్ ద ఎర్లీ చర్చ్ మూవ్మెంట్. జెండర్ బయాస్ హ్యాస్ డిమినిష్డ్ హర్ లెగసీ. వేదాంత పరాయణులు ఆనాటి బైబిలికల్ స్కాలర్స్ ఏమంటారంటే ఆమె సేవను గుర్తిస్తూ ఫీబే అంటే గనక ఫీబే మోసుకెళ్తున్న ఒక పత్రిక కేవలం ఒక పత్రిక కాదు, ఆమె తన వస్త్రాల కింద పత్రికను దాచుకుంది అంటే క్రైస్తవ వాంగ్మయం యొక్క భవిష్యత్తుని ఆమె అంత భద్రపరిచింది. ఈరోజు రోమా పత్రికను చదివితే మనకి ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. కనుక క్రిస్టియన్ థియాలజీ అంతటిని కూడా ఆమె ప్రొక్యూర్ చేసింది అని చెప్పి ఆమె యొక్క క్యారెక్టర్ని, ఇంటిగ్రిటీని చెప్పడానికి చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆమెను పిలిచిన దేవుడు ఇదేనా నిన్ను నన్ను పిలుస్తున్నాడు. సో షీఈస్ కాల్డ్ అండ్ వీఆర్ కాల్డ్. మనందరినీ పురుషులు అవనివ్వండి, స్త్రీలు అవనివ్వండి. స్త్రీగా నిన్ను పిలిస్తే నువ్వేం చేయాలి? ఫీబేలాగా పనిచేయగలుగుతున్నావా? ఫీబే ఈరోజు సవాల్ విసురుతుంది. ఏమంటే తనతో సమానంగా పరిచర్య చేస్తున్నటువంటి పురుషులతో సమానంగా స్త్రీలు పరిచర్య చేస్తే వారిని గుర్తించగలుగుతున్నావా? వారికి తగినటువంటి నాయకత్వపు హోదా ఇవ్వబోతున్నావా? అంటే చర్చిలో మనం చూస్తాం 3/4 విమెన్ ఉంటారు, 1/4 మెన్ ఉంటారు. కానీ పొజిషన్స్ అన్నీ వచ్చేటికి మెన్ తీసుకుంటారు. అంటే మనకి ఇంకా ఆ లింగ వివక్షత, ఈ ఆడవాళ్ళు ఏమీ చేయలేరు, లేదా వచ్చిన ప్రార్థన చేయగలరు అంతే. చాలా సంఘాల్లో స్త్రీలు అంటే తక్కువ ఆలోచన. పాస్టర్ గారు కూడా ఈ తక్కువ రాంగ్ డిసైడ్ చేస్తున్నారు. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నా యందు ఉన్నవాడికి ఏ శిక్షా విధి లేదు, అందరూ నాకు సమానమైన ఆయన అంత క్లియర్గా చెప్తూ ఉంటే వీళ్ళు మాత్రం అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడొద్దన్నారు కాబట్టి మాట్లాడొద్దు. మరి అపోస్తలుడైన పౌలు గారు తర్వాత గలతీ పత్రికలో మార్చారు ఆయన ఆలోచనల్ని. కనుక ఇవన్నీ మనం మైండ్లో పెట్టుకోవాలి. కనుక ఆమె మహిళా సంఘ పెద్దగా కెంక్రియ సంఘాన్ని నడిపించారు. నీవు ఒక స్త్రీగా నీ సంఘాన్ని ఎంత ఆత్మీయంగా నడిపిస్తున్నావు? సంఘాన్ని ముందుకు తీసుకువెళ్ళడంలో నువ్వు ఎలాంటి బాధ్యత తీసుకున్నావు? చాలామంది చర్చకు వస్తాం మేడం, అంతకంటే ఏం చేయలేము. దేవుడు నీకు అనేకమైన వరాలు ఇచ్చాడు, అనేకమైన తలాంతులు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఆరోగ్యం ఇవ్వకపోతే నువ్వేం చేస్తావు? ఇవన్నీ ఇచ్చిన దేవుడిని నువ్వు స్తుతించొద్దా? దేవుని కొరకు నీ యొక్క వనరులన్నీ దేవుని కొరకు నువ్వు ఖర్చు పెట్టొద్దా? అలాగే నువ్వు పురుషులు అయితే ప్రతి సంఘంలో స్త్రీలని, అమ్మాయిల్ని, లేకపోతే యంగ్ గర్ల్స్ని నాయకత్వ హోదా ఇవ్వడానికి అవకాశం కల్పిస్తున్నారా? స్పేస్ ఇవ్వరు. అబ్బే అమ్మాయిలు వద్దు అంటే నీ వ్యాపారంలో కానీ నీ ఇంట్లో కానీ ఆ స్త్రీలకి నువ్వు ఎలాంటి పాత్ర ఇస్తున్నావు? నువ్వు నీ స్త్రీలను ధైర్యపరుస్తున్నావా? వారి యొక్క సమర్థవంతమైన నాయకత్వాన్ని కనుక నువ్వు అంగీకరించకపోతే అపోస్తలుడైనటువంటి పౌలు గారి పరిచర్య విధానాన్ని నువ్వు అనుసరించడం లేదు అని అర్థం. యేసుక్రీస్తు వారినే నువ్వు కించపరుస్తున్నావు అని అర్థం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అందరికీ సమానమైనటువంటి అవకాశం ఇచ్చారు. హౌ మచ్ యూ లూజ్ యువర్ లైఫ్ ఇన్ ఆర్డర్ టు మోర్ ఫుల్లీ బ్లెస్ ద పీపుల్ ఆఫ్ గాడ్. మత్తయి సువార్త 8:34-38 వచ్చిన చూడండి. ఇక్కడ మనం ఏ విధంగా మన జీవితాన్ని వాడుతున్నాం. ఫీబే అనేకులకును నాకును సహాయకారిగా ఉంది అని ఆయన అంత చక్కటి స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఈరోజు మన సంఘంలో విరిగిన హృదయాలతో, వేదనతో, ఆయా సమస్యల్లో, ఆయా దుఃఖకరమైన పరిస్థితుల్లో ఎంతో రోదంతో వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మనం ఏ విధంగా సహాయం చేస్తున్నాం? కష్టాల్లో ఉన్న వారికి ఏ విధమైన హెల్పింగ్ హ్యాండ్గా ఉంటున్నాం మనం? మరి యేసు ప్రభు వారు చూపించిన ప్రేమ, దయ, కరుణ ఇవన్నీ నువ్వు ఒక సువార్త పత్రికగా మారాలి కదా నీ జీవితం. నువ్వేమి ఏ విధమైన రెస్పాన్స్ ఇస్తూ ఉన్నావు? కనుక in her biography of Phoebe, Paula Golder notes that in Greek
Her name means shining or radiant. In our leading and in our generosity, may we always shine the light of the Christ as Phoebe did. Phoebe ఎలాగా దేవుని కొరకు వెలిగిందో ఆమె పేరే వెలగడం, ఎలా రేడియంట్గా జీవించిందో అలాగా నీ క్రియల ద్వారా దేవునికి నువ్వు వెలుగును తెస్తున్నావా, లేకపోతే దేవునికి అవమానం తెచ్చే చీకటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నావా? సో హూ హ్యాస్ బీన్ ఏ ఫీబే ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో ఫీబే ఎవరు? ఇన్ యువర్ కాంగ్రిగేషన్, నీ కాంగ్రిగేషన్లో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఫీబే లాగా? హౌ డస్ ఫీబేస్ స్టోరీ ఎంకరేజ్ యూ ఇన్ యువర్ స్టోరీ ఆఫ్ ఫ్యూచర్? భవిష్యత్తులో ఫీబే జీవితం ఇప్పుడు నిన్ను ఏ విధంగా ముందుకు దేవుని సేవలో ఎంకరేజ్ చేస్తుంది? ఈమె జీవితం ద్వారా నిన్ను ఆశ్చర్యపరిచిన అంశాలు ఏమైనా ఉన్నాయా? ఈ వాక్యం ఉంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడా? నువ్వేం చేస్తున్నావు, ఏంటి నీ మాట కానీ, లేకపోతే నీ సంఘానికి కానీ, నీ యొక్క సమాజానికి కానీ నువ్వేం చేస్తున్నావు, నువ్వు సంఘంలో ఏం వింటున్నావో అది చేయడానికి ఇష్టపడుతున్నావు అని పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు. కనుక మరి ఆత్మ చెప్తూ ఉంది ఏంటంటే, ఆనాటి గొప్ప ఆది సంఘంలో వీరి స్త్రీలు గొప్ప నాయకులుగా తమ కలిగిన సమస్తాన్ని దేవుని పాదాల ముందు పెట్టినట్టుగా అపోస్తలుడైన పౌలు గారి యొక్క పరిచర్యలో అతి ధైర్యం చేసి ఆ మధ్యధరా సముద్రం అంతా ఈదుకొని వెళ్ళి, అంటే పడవలో ప్రయాణం చేసే రిస్క్ జర్నీ, మరి రోమన్స్ వాళ్ళు వచ్చే థ్రెట్స్ చాలా ఉంటాయి సైనికుల వాళ్ళు, ఇవన్నీ కూడా ఆవిడ దాటుకొని దేవుని కొరకు ఆమె తనకు కలిగిన సమస్తాన్ని ఖర్చు పెట్టుకుంటూ దేవుని కొరకు ఆమె వెళ్ళింది. కనుక ఒక సంఘాన్ని పోషించిన ఆత్మీయ తల్లిగా ఫీబే చరిత్రలో నిలిచిపోయింది. మరి ఈరోజు నీవు ఏ స్థితిలో ఉంటున్నావు? దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 5:16లో మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మన ముఖం చూడగానే వెలుగు రావాలి. మన ముఖంలో దేవుని యొక్క ప్రకాశత మన ముఖంలో వెలిగింపబడాలి. అప్పుడు మనుషులు మనం చేస్తున్న క్రియలను చూసి ఆ క్రియల ద్వారా దేవుని నామాన్ని మహిమపరుస్తారు. కనుక ఆత్మ చెప్పుచున్న మాటలు మీ మనసులో వినాలని, చెవిగల ప్రతి వారు వినాలని, దేవునికి లోబడాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం ప్రభువా, ఫీబే అంటే మహా గొప్ప సంఘ పెద్ద, సంఘ నాయకురాలు యొక్క జీవితం గురించి మాకు నేర్పించినందుకు వందనాలు. ఆమె వల్లే మాకు కలిగిన సమస్త వనరులను నీ కొరకు ఖర్చు పెట్టడానికి మాకు ఇష్టతను దయచేయండి. మాకు కలిగిన సమస్తంలో నిన్ను మహిమపరచుతూ ప్రభు నీ నామాన్ని మహిమపరుస్తూ నీ సేవ చేస్తున్న అనేకులకు నాయన నాయకత్వంలో ఉన్నటువంటి వారికి ఆతిథ్యం ఇవ్వడానికి, సహాయం చేయడానికి మమ్మల్ని అందరినీ కూడా మీరు వాడుకుంటండి. ఈ సమయంలో ప్రభువా ఇంకా నీ యొక్క వాక్యము ఉదిగంతాలకు చేరాలి ప్రభువా. ఎంతో కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమందే ఉన్నారంటున్నారు. కనుక మేము మీ యొక్క పిలుపుకు లోబడి మీ సేవలో ముందుకు వెళ్ళినట్లు మా అందరితో మాట్లాడమని వినుచున్న ప్రతి ఒక్కరికి నీ పరిశుద్ధాత్మ అభిషేకము దయచేయమని, వారి కుటుంబాలను బహుగా ఆశీర్వదించమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆపాదిస్తూ యేసు నామమును బట్టి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.